నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. సో, ఈ మధ్యలో నేను కపుల్స్‌ని ఎక్కువ చూడడం జరుగుతుంది. ఇందులో మగవాళ్ళకేమో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండటం, ఫీమేల్ పార్ట్నర్‌లో ఏమో వెజినిస్మస్ అనే యాంగ్జైటీ సిట్యుయేషన్స్ ఉండటం, ఇవి ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాను. సో, వీళ్ళకి ఏంటి ట్రీట్మెంట్? ఒక కపుల్ నాన్ కాన్సుమేటెడ్‌గా లివింగ్‌లో ఉంటే, అంటే హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ మనసులు కలుస్తాయి. పేరెంట్స్ అంతా బానే ఉంటారు. ఒకళ్ళొకళ్ళు బానే చూసుకుంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు. జాబులు చేస్తారు. ఇంట్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఏమీ ఉండదు. అంతా బానే ఉంటుంది. బట్ బెడ్ మీద ఏంటి అంటే వాళ్ళు కలవలేరు. ఇబ్బంది పడుతుంటారు. కలవడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి దగ్గడం కావచ్చు, ఏడవటం కావచ్చు, భయపడిపోవటం కావచ్చు. మొత్తానికి ఈ యాక్ట్‌కి దూరంగా ఉంటారు. అండ్ అబ్బాయిలో ఏంటి అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కలవడానికి ఆటోమేటిక్‌గా సుముఖత చూపరు. ఒకవేళ కొద్దిగా ఇబ్బంది పడి వెళ్ళినా త్వరగా స్ఖలనం అయిపోవటం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ వల్ల వాళ్ళు సెక్షువల్ లైఫ్‌కి చాలా దూరంగా ఉంటారు. సో, ఫైనలీ సోషల్ ప్లెజర్ వల్ల, అంటే ఇంట్లో వాళ్ళు కాకపోయినా బయట వాళ్ళు అడిగినప్పుడు ఏం జరుగుతుంది అని అన్నప్పుడు రియలైజేషన్ వచ్చి ఇంతకాలం దూరంగా ఉన్నాం, కలవలేకపోవటం అని అంటారు. సో, అప్పుడు వాళ్ళు ఒక ప్రొఫెషనల్‌ని సైకియాట్రిస్ట్‌నో కలవడం అనేది జరుగుతుంది. సో, ఇద్దరితో మాట్లాడి, అంటే అబ్బాయితో కానీ పార్ట్నర్‌తో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్యలనేది చెప్పుకుంటారు. అదే థర్డ్ పర్సన్‌గా మనకు కుల్లా చెప్పుకోవాల్సొస్తుంది. సో, అప్పుడు సింపుల్‌గా పరీక్షించాల్సొస్తుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ అబ్బాయిని చేయాల్సొస్తుంది. వాళ్ళకేమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా? నరాల బలహీనత ఏమన్నా ఉందా? ఆర్ బ్లడ్ సప్లై ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? దాన్ని చూసుకునేసి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కానీ మోస్ట్ కామన్ అబ్బాయిల్లో ఏంటి అంటే పురుషాంగ స్తంభన లోపాలు కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ త్వరగా ఎజాక్యులేట్ అయిపోవటం కావచ్చు, ఆర్ ఇంకా యాంగ్జైటీ, విపరీతమైన భయం, ఆందోళన, సెక్షువల్ యాక్ట్‌కెళ్ళినప్పుడు అసలు అంగస్తంభన లేకపోవడం, ఇలాంటివి కావచ్చు. ఇలాంటివి వాళ్ళలో కరెక్ట్ చేయాల్సొస్తుంది. అదే ఆడవాళ్ళలో అంటే మోస్ట్ కామన్ కాదు కానీ అంత రేర్ కూడా కాదు. అమ్మాయిలో వెజినిస్మస్ అనే ఒక యాంగ్జైటీ సిట్యుయేషన్ ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే అసలు వాళ్ళ సెక్స్ అంటే భయం. చేయాలంటే దాన్ని అనుభవించాలన్న కోరిక ఉంటుంది. బట్ వాళ్ళ నడుం భాగంలోని మజిల్స్ ఏంటి అంటే కాంట్రాక్షన్స్‌కెళ్ళిపోయి ఆ వెజైనా చుట్టూ ఉండే మజిల్స్ అలో చేయవు. ఇంకా పెయిన్ వచ్చేంత స్ట్రాంగ్‌గా కాంట్రాక్షన్స్‌లో ఉంటాయి. దానివల్ల అమ్మాయికి పెయిన్ వచ్చేసి ఈవెన్ కొంతమంది సింపుల్‌గా దగ్గేస్తారు. నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. అలాగే పార్ట్నర్‌ని కూడా ద్వేషిస్తారు. ఎందుకంటే పాపం కొద్దిగా మంచిగా మాట్లాడిన అబ్బాయి దగ్గరకొస్తాడేమో, నాకు ఈ ప్రాబ్లమ్ ఉందని తెలుస్తుందేమో అని ఇబ్బంది పడతారు. సో, ఈ వెజినిస్మస్ అనేది ఒక సైకలాజికల్ కండిషన్. వాళ్ళ మజిల్స్‌లో తప్పేముండదు. వాళ్ళు ఈ యాంగ్జైటీ వల్ల ఈ వెజినిస్మస్ అనే కండిషన్ అనేది వస్తుంది. సో, వాళ్ళది ఈ విధంగా కొద్దిగా డీప్‌గా మాట్లాడి ఏమన్నా ఇబ్బంది పడుతుందో చూసుకునేసి యాంగ్జైటీ తగ్గించటము, రిలాక్సేషన్ థెరపీస్ పెట్టటము, ఆర్ మజిల్ స్ట్రెంథెనింగ్ యాక్టివిటీస్, కిగిల్స్ చైర్‌లు పెట్టటము. దీనివల్ల పెద్ద పెద్ద మెడికేషన్స్ ఏమి యూజ్ చేయకుండా వాళ్ళ వెజినిస్మస్‌ని తగ్గించొచ్చు. సో, ఆ విధంగా ఇద్దరిని ఈ సెక్షువల్ యాక్ట్‌కి దగ్గర చేయొచ్చు. ఇవి చాలా సింపుల్ మెథడ్స్. కాకపోతే బయట నుంచి చూస్తే ఇవి సింపుల్‌గా కనిపిస్తాయి. బయట కపుల్స్‌కి కానీ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, పెద్దవాళ్ళు ఉంటారో, ఎందుకు చేయలేవని అబ్బాయిని దూషించటం, ఎందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళటం లేదని అమ్మాయిని దూషించటం, ఇంకా యాంగ్జైటీకి లోన్ చేయటం, ఇంకా వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని దూరం చేయటం కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పద్ధతుల ద్వారా వాళ్ళు హ్యాపీ లైఫ్‌ని చేయొచ్చు. సో, ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెడికేషన్స్ వల్ల ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈ థెరపీస్ ద్వారానే ఇంప్రవైజ్ చేస్తాం. సో, మరీ రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ ఉన్నప్పుడు కపుల్ థెరపీస్ కూడా యాడ్ చేయాల్సొస్తుంది. దాంతో వాళ్ళు హ్యాపీ లైఫ్‌ని కొనసాగిస్తారు. సో, దీన్ని యూజ్ చేసుకోండి. అనవసరంగా ఈ నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజెస్ లాగా సెక్షువల్ హ్యాపీనెస్ లేకుండా ఇబ్బంది పడకండి. థ్యాంక్ యూ.